మూవీ చాలా బాగుంది. ఇట్లా ఏమంటారు లవ్, రొమాన్స్, ఫైటింగ్ ఇవన్నీ కాకుండా మంచి సబ్జెక్ట్ అనమాట. మోస్ట్లీ చాలా మందికి థియేటర్లో చూస్తే నచ్చకపోవచ్చు కానీ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. ధనుష్ యాక్టింగ్ ఎలా ఉంది? నో, ధనుష్ యాక్టింగ్ మీద చెప్పడానికి లేదు. ధనుష్ అండ్ నాగార్జున యాక్టింగ్ ఆసమ్ అండ్ విలన్ కూడా చాలా బాగుంది. ఇద్దరిలో ఎవరి యాక్టింగ్ బాగుంది? ఇద్దరిలో ఎవరి యాక్టింగ్ బాగుంది? అట్లా నేను చెప్పలేను, నేను నాగార్జున ఫ్యాన్ని. అండ్ ధనుష్ యాక్టింగ్ నిజంగా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అంటే ఏమి లైక్ మూవీలో స్పెషల్ సాంగ్స్ లా కాకుండా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉంటాయి, అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇప్పుడు నాగార్జున అయినా ధనుష్ అయినా పెద్ద హీరోస్ కాబట్టి వాళ్ళు ఏమి ఊరికే వాళ్ళ మూవీస్లో ఎట్లయినా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, నాకైతే మూవీ చాలా నచ్చింది. అట్లేం లేదు, తను మూవీ త్రూ అవుట్ ఉంటుంది కానీ సబ్జెక్ట్ మెయిన్ అనమాట అందులో. చిన్నప్పటి నుంచి ఇష్టం, ఇంకా యాక్చువల్లీ ఇది చాలా గుడ్ మూవీ, మంచి సబ్జెక్ట్. కాకపోతే ఇలాంటి మూవీస్ ఎవరు థియేటర్లో చూడరు, అది ప్రాబ్లమ్. మనలోనే ఉంది డిఫెక్ట్. ఏంటి పెద్ద పెద్ద ఫైట్లు ఉండి రొమాంటిక్ సీన్స్ ఉంటేనే చూస్తున్నారు. మంచి సబ్జెక్ట్, అసలుకి వీళ్ళు ఎంజాయ్, బోర్ కొట్టదు. నేనైతే 5కి 5 ఇస్తాను. ఇద్దరిది బాగుంది, నేను కంపేర్ చేయను. ఇద్దరు చాలా బాగా చేశారు. రోల్ తక్కువ అంటే క్లైమాక్స్ వరకు ఉన్నారు. కుబేరా అంటే నాట్ ఓన్లీ రిచ్ అవ్వడం గురించి కాదు, జస్ట్ అంటే పెరుగు తగ్గట్టే ఉంది మూవీ. బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అని కదండి, అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ చూడొచ్చు ఈ మూవీని. అంటే 3 hours లెంత్ ఎక్కువైందని కొంచెం అంటే ఫస్ట్ హాఫ్లో 5 minutes, సెకండ్ హాఫ్లో ఒక 10 minutes ట్రిమ్ చేస్తుంటే బాగుంది అనిపించింది. ఇంకా మ్యూజిక్ బాగుంది, యాక్షన్ కూడా బాగుంది. యాక్షన్ మూవీలో తక్కువ ఉంది కానీ యాక్షన్ కూడా ఉన్నంతలో చాలా బాగా చేశారు. శ్రీ అంట ఆయన పేరు, ఎవరో స్టంట్ మాస్టర్. ఇద్దరిది బాగుందండి. అంటే ఫస్ట్ నేను అనుకున్నాను బెగ్గర్ రోల్ కదా, అది చాలా క్రూషియల్ రోల్, ఆయనకే ప్లస్ పాయింట్ అవుద్ది అనుకున్నాను. కానీ ఓవరాల్ గా మూవీ మొత్తం చూసినప్పుడు ఇద్దరిది, నాగార్జున గారి రోల్ కూడా చాలా బాగుంది. మెసేజ్ ఏంటంటే అంటే ఈ వరల్డ్ అనేది ప్రతి ఒక్కరికి, రిచ్ పూర్ అని కాదు, అందరికీ ఉంటుంది. మళ్ళీ మదర్స్ లవ్ కూడా ఇన్బిల్ట్ గా చెప్పారు. మూవీ మొత్తం ఆ ఎమోషన్ అనేది చూపించారు. ఇంకా ఇంకోటి ఏంటంటే మూవీలో అందరూ బాగా గమనించింది ఏంటంటే, కొంచెం బాగా మనం డీప్గా థింక్ చేస్తే ఏంటంటే రైట్ టైంకి రైట్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి నేచర్లో అనేది కూడా చూపించింది ఓవరాల్గా మూవీ. అంటే ఇంకా దాంతో ఎండ్ చేశారు. ఏముందండి అంటే క్లైమాక్స్లో మిగతా అందరూ మళ్ళీ అతను స్కామ్లు చూపించిన అంత రెగ్యులర్ సినిమాలకు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎండ్ చేశారు. లేదు అండి, అది రాంగ్ ఇది. కాకపోతే హీరోయిన్ కూడా బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్లో తనది బాగా పికప్ అవుద్ది. హీరోయిన్ కూడా తన మంచి రోలే. సాంగ్స్ బాగున్నాయి, అంటే రిఫ్రెషింగ్గా ఉంది. డిఎస్పి మ్యూజిక్ అంటే అసలు ఇదివరకు ఏంటంటే ఆయన ఒక సినిమాలో మ్యూజిక్, ఒక సినిమాలో సాంగ్స్, ఇంకో సినిమాలో లాగా కొంచెం రిపీట్ అయినట్టు అనిపించేది. ఈ సినిమాలో ఆ రిపీటెడ్ ఫీల్ అనేది లేదు. కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే ఈ టైంలో అంటే రెగ్యులర్ రొటీన్స్ అలా ఏం లేదు. రొటీన్ అయితే కాదండి, ఇది కొంచెం న్యూ స్టోరీ. ఇది కంప్లీట్ గా లేదండి, అంటే కొద్దిగా ఏమన్నా వాళ్ళకు కొంచెం టింజ్ ఏమన్నా ఉండొచ్చు కానీ దానికి దీనికి అసలు సంబంధం లేదు. ఇద్దరిది బాగుందండి. అంటే ఇది ఫస్ట్ నేను అనుకున్నా ధనుష్ ఎక్కువ స్కోప్ ఉంటుందేమో అనుకున్నాను కానీ ఇద్దరిది. నాగార్జున గారు కూడా అంటే ఆయన యాక్సెప్ట్ చేయడం, ఆయన స్టార్ హీరో అయ్యింది కూడా, అంటే ఆయన ఎప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. ఇది ఒక గుడ్ ఎక్స్పెరిమెంట్ ఆయన చేసింది. అవునవును, కదే ఈ జోనర్ కూడా చాలా కొత్తగా చేశారు. అంటే ఆయనకు ఈ సక్సెస్ అయ్యారు. ఈ మూవీ తోటి ఆయనకి ఇంకా మంచి బిగ్గర్ బడ్జెట్ మూవీస్ కూడా చేయొచ్చని ప్రూవ్ చేసుకున్నారు. డిఎస్పీ సాంగ్స్ బాగున్నాయండి. అదే కొత్తగా బ్యాక్గ్రౌండ్ కొంచెం నార్మల్గా ఉంది, అంటే నాట్ టూ గుడ్ అని చెప్పలేము కానీ సాటిస్ఫాక్టరీ, మూవీకి తగ్గట్టుగా ఉంది. సాంగ్స్ ఇందులో తక్కువ అండి, అంటే నార్మల్గా 3-4 సాంగ్స్. ఒక సాంగ్ అయితే లేదు, అంటే రష్మికది ఒక హాస్టల్లో సాంగ్ ఉంటుంది మనకు చూపించింది, ఆ సాంగ్ అయితే ఇందులో లేదు, మూవీలో లేదు. పాన్ ఇండియా లెవెల్ మూవీ అండి ఇది. విలన్ క్యారెక్టర్ ఆయన అంటే ఫ్రెష్ న్యూ లుక్ కదా. జిమ్ సర్బన్ ఆయన బాలీవుడ్ మామూలు మనకు వెబ్ సిరీస్ లో, రాకెట్ బాయ్స్ లో
కూడా ఆయన చాలా మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. ఆయన ఇది రోల్ ఇది మూవీకి చాలా ప్లస్ పాయింట్. డైలాగ్స్ ఎలా ఉన్నాయండి? డైలాగ్స్ ఓవరాల్ 3.5 అవుట్ ఆఫ్ 5 ఇవ్వచ్చండి. ఇద్దరిది బాగుంది. నేను నాగార్జున ఫ్యాన్ కాబట్టి నాగార్జునదనే చెప్తాను నేను ఆబ్వియస్లీ. ఇద్దరిది బాగుంది. నాగార్జున గారు కంబ్యాక్ ఇచ్చారు అనుకోవచ్చా? అవును. సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఏవైతే మెయిన్ ఒకటే ఉంది అందులో ఒక్కటి కూడా మంచిగా ఉంది. అండ్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందో అది ఇంకా బాగుంది. హైలైట్ గా అదే ఒకటి బాగుంది. పిచ్చిగాడు సీన్స్ కొన్ని ఇక్కడ రిపీట్ అయినాయి అన్నట్లుగా చెప్తున్నారు. ఏం లేదు, రిపీటెడ్ గా అయితే ఏం లేదు. అన్ని చాలా స్మూత్ గా వెళ్ళింది. చాలా బాగుంది. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఓకే, మూవీ పాన్ ఇండియా లెవెల్లో ఉందా? అప్కమింగ్ ఇంకా మూవీస్ ఉన్నాయి కదా, దాన్ని బట్టి చెప్పలేము ఏది వస్తుంది ఏది రాదు అని చెప్పేసి. మూవీలో ఏం నచ్చింది? ఏది నచ్చింది ఏది నచ్చలేదు కానీ అన్నీ నచ్చినాయి అని చెప్తా. ఎందుకంటే నాగార్జున లాగేమీ అనిపించలేదు. ఎందుకంటే నాగార్జున ఏవి చూసినా కూడా లాగ్ అనిపించదు మాకు. ఎందుకంటే నాగార్జున ఫ్యాన్స్ కాబట్టి. స్పెసిఫిక్ అని ఏం లేదు, లైక్ మా డాడీ లెక్క ఉంటారు కాబట్టి నేను నాగార్జునకి ఫ్యాన్ అన్నమాట యాక్చువల్గా. ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ ముందుగా చెప్పండి, నాగార్జున గారి యాక్టింగ్ మాత్రం మళ్ళీ ఒక మనం మన్మతులు ఒక మాస్ ఎలా చూస్తాం ఎంత చేస్తున్నాడు. అందులో మన నాగార్జున గారితో చేసి మళ్ళీ నిరూపించుకున్నారు ధనుష్ గారు. అందుకే పేరు మంచిగా ఉంది అనేది. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇది మాత్రం చాలా బ్లాక్ బస్టర్. నాగార్జున ఫ్యాన్స్ కింద పెద్ద పండుగ. బ్లాక్ బస్టర్ సూపర్ అన్న. చింపేసుకోవాలి సినిమా చింపేసి నాగార్జున అన్న చెప్తున్నా. కుబేరా సినిమా టైటిల్ ఎలా ఉందో, కుబేరా సినిమా టైటిల్ ఎలా పెట్టి నాగార్జున చింపేసిండు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనం ఒక నాగార్జున గారిని ఒక మాస్ చూసినాం, ఒక నువ్వు వస్తానని చూసినాం, ప్రతి ఒక్క మూవీ చూసినాం నాగార్జున గారిని. చాలా రోజుల శేఖర్ కమల డైరెక్షన్ లా మళ్ళా ఒక నిరూపించుకుని కింగ్ నాగార్జున గారు యాక్టింగ్ కానీ ఫైట్స్ కానీ ఒక్కొక్క స్టైల్స్ చూస్తున్నా మాత్రం మళ్ళీ మనకు రజనీకాంత్ కనిపిస్తుంది. అంత యాక్టింగ్ అంతా బాగా చేసిండు. మనం చెప్పాలంటే మన ఇక్కడ ధనుష్ గారు మెయిన్ చెప్పాలంటే ధనుష్ గారు యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు. అంటే ఎక్కడికో తగ్గలే. ఇద్దరు పోటీ పడి చేసిరు యాక్టింగ్ లా, అంత బాగా చేసిరు. ఇక్కడ మెయిన్ చెప్పాలి దేవిశ్రీ ప్రసాద్ ముందుగా హ్యాట్సాప్ సార్. ఎందుకంటే అప్పట్లో డమారకం మ్యూజిక్ కొట్టి మొత్తం దద్దరిల్లిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక సినిమా నాగార్జున కొత్త సినిమాతో వచ్చి మళ్ళీ ఇచ్చి పడేసిరు మ్యూజిక్, అంతా బాగా కొట్టిరు. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ముందుగా శేఖర్ కమల సార్ నిజంగా హ్యాట్సాప్ సార్. మీరు ప్రతి ఒక్క సినిమా ఏది తీసినా కూడా ఏ సినిమా మ్యాచ్ ఉన్నా కూడా ఒక డిఫరెంట్ తీస్తారు. అలాంటి డిఫరెంట్ సినిమా కుబేరా సినిమా. ఆ టైటిల్ ఎలా ఉందో ఆ టైటిల్ దగ్గర సినిమా మాత్రం ఇచ్చి పడేసిరు. ముందుగా రాజమౌళి సార్ కూడా చెప్పారు ఇంటర్వ్యూలో, ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ అయితే, అందుకే ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. సూపర్ సినిమా, ఎక్కడికో తగ్గట్టే లేదు. ముందుగా నాగార్జున ఫ్యాన్స్ మాత్రం తుమ్ము లేచిపోయారు. ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ అని చెప్పొచ్చు. మళ్ళీ కంబ్యాక్ అని చెప్పొచ్చు నాగార్జున గారు. 100% ప్యాండే కదన్నా, దానికి మించిపోయింది సినిమా. సూపర్ ఉంది. ఇద్దరు మాత్రం పోటీ పడి చేసి నాగార్జున గారు కానీ ధనుష్ గారు కానీ ఇద్దరిది బాగుందన్న. ఇద్దరిది అంటే మన ఓల్ది బాగుందని చెప్పలేము. ఇద్దరు మంచి పోటీ పడి చేశారు. అంటే కథ ఎలా ఉందో సినిమా స్టోరీ తగ్గట్టు అలా తీసుకొచ్చినా. ఇప్పుడు ప్రతి సినిమాలో ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఒక యాక్షన్ ఉంటుంది. ఇది కుబేరా అంటే ఒక సస్పెన్స్ సినిమా. అంటే ఏం జరుగుతుంది దాని తగ్గట్టు సినిమా ఉంటుంది. అంతకు మించింది ఒక లవ్ స్టోరీ కాదు. విలన్ మాత్రం దుమ్ము లేపేసి మన మాస్లా ఉంటాడు. ఇలా ఈ సినిమా ఉంటుంది కదా దాని సినిమాలో అలాంటి విలన్ కూడా ఇలా చాలా మంది యాక్టర్స్ విలన్స్ ఉన్నారు. చాలా మంది కష్టపడ్డారు సినిమా కోసం. ఇది మాత్రం నాగార్జున ఫ్యాన్స్ పెద్ద పండుగ. బ్లాక్ బస్టర్ సూపర్.